సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి, వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. గురుగారు, చాలా వరకు ప్రస్తుత రోజుల్లో జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. సేమ్ టైం మళ్ళీ జ్యోతిష్యం మూఢనమ్మకము అని చెప్పి కొట్టిపారేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారేమో అనిపిస్తుంది. అసలు ఈ జ్యోతిష్యం అనేది ఎంతవరకు ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి మనిషికి కూడా? సో జ్యోతిషం అనేది నువ్వు చెప్పినట్టుగా ప్రతి మనిషికి ఒక ఫేసు, రెండు ఫేసులు ఉంటాయి. కానీ కొంతమందికి చాలా ఫేసెస్ ఉంటాయి. ఉదాహరణ, వేణుస్వామికి రెండే ఫేస్ ఉండొచ్చు. అంటే సామాజికంగా ఒకటి, ప్రైవేట్గా ఒకటి. కానీ సమాజంలో ప్రస్తుతము తెలుగు రాష్ట్రాల్లో ఒక మనిషికి 5 ముఖాలు ఉన్నాయి. అంటే తెలుగు రాష్ట్రాలు అని ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశాన్ని మొత్తం కంపేర్ చేసినప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయాలు వేరు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరు. భారతదేశం సోషల్ మీడియా వేరు, తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా వేరు. భారతదేశం న్యూస్ ఛానల్స్ వేరు, తెలుగు రాష్ట్రాల న్యూస్ ఛానల్స్ వేరు. సో ప్రతిదీ తీసుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ప్రత్యేకమైనటువంటి స్టైల్లో మనం ప్రజెంట్ వెళ్తా ఉన్నాము. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు ఇంతకు ముందు ఒకటే రాష్ట్రానికి పరిమితం అయ్యి ఉండే, అది ఇప్పుడు హైదరాబాద్ కూడా అంటుకుంది. సో 2 రాష్ట్రాలు ఇంచుమించుగా సేమ్ స్టైల్లో వెళ్తున్నాయి. సో జ్యోతిష్యం నమ్మాలా వద్దా అనేది పక్కన పెడితే, ఎప్పుడే కానీ దేని గురించి ఎవరు మాట్లాడినా 2-3 విషయాల గురించి మాట్లాడతారు. ఒకటి ఐడెంటిటీ, ఒకటి బ్రాండు, ఒకటి ప్రత్యేకించి పిఆర్ స్ట్రాటజీ. ఇప్పుడు బ్రాండ్ అనేది వేణుస్వామి అంటే ఒక బ్రాండ్. వేణుస్వామి జ్యోతిషం గురించి మాట్లాడుతున్నాడు అంటే చాలా మంది వెయిట్ చేస్తారు, జరిగిందా జరగలేదని విశ్లేషించుకుంటారు. అదొక పద్ధతి. వేణుస్వామిని విమర్శించే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు. సో వాళ్ళు వేణుస్వామిని విమర్శించినా, లేకపోతే ఒక పెద్ద వ్యక్తిని విమర్శించినా వాళ్లకు దానివల్ల ఐడెంటిటీ వస్తుంది. మామూలుగా వాళ్ళు విమర్శిస్తే ఎవడు పట్టించుకోడు, వేణుస్వామిని విమర్శిస్తే పట్టించుకుంటారు. అలా కాకుండా కొంతమంది ఇది ఏమంటారు, హేతువాదులు అనొచ్చు, లేదంటే నాస్తికులు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. సో వీళ్ళందరూ ఏంటంటే ప్రత్యేకించి హిందూ మతానికి సంబంధించిన జ్యోతిష్యం గురించి మాట్లాడతారు, హిందూ మతానికి సంబంధించిన పండుగల వినాయకుని గురించి మాట్లాడతారు. మొత్తం ప్రపంచమంతా పొల్యూటెడ్ అయ్యి కలుషితమై సర్వం సంకనాగిపోయినా ఎవడు పట్టించుకోడు. కానీ వినాయక చవితి ముందు రోజు మాత్రం నిద్రలేస్తారు వీళ్ళందరూ. అట్లనే అసలు ఈ ప్లాస్టిక్ వల్ల అసలు నూనె ఎట్లా వస్తుంది? ఎందుకంటే 90 రూపాయలకు 1 కిలో నూనె ఎట్లా తింటున్నాం మనము అని ఆలోచించాడు ఎవరు లేడు. కొన్ని లక్షల మంది రోజు మందు తాగి సిగరెట్ తాగి వస్తుంటే ఎవరికే ఉండదు. కానీ ఖచ్చితంగా దీవాళి ముందు రోజు మనం కాల్చే క్రాకర్స్కు మాత్రమే వీడిలో విజృంభిస్తాడు. సో ఇవన్నీ కూడా ఐడెంటిటీ క్రైసిస్ అవ్వచ్చు, లేదా పని కట్టుకుని విమర్శించాలి అవ్వచ్చు. మనం ఏం నమ్ముతాము అంటే లెక్కలు నమ్ముతాం. 2002కు పూర్వము, 2002 తర్వాత తీసుకుంటే జ్యోతిష్యాన్ని నమ్మేవారి సంఖ్య, హిందూ మతాన్ని నమ్మేవారి సంఖ్య 9% పెరిగింది. సో ఇది వేణుస్వామి సొంత కవిత్వం కాదు. గూగుల్ చేస్తే గూగుల్లో మీకు కనిపిస్తుంది పర్సెంటేజ్ ఎంత పెరిగింది అనేది. సో ఎప్పుడే కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనము సైంటిఫిక్గా సైన్స్ పరంగా మనం ఎంత ముందుకెళ్తామో, మన జెన్జీ జనరేషన్, ఆల్ఫా జనరేషన్లు ఎంత ఫాస్ట్గా వస్తాయో, ఎట్ ది సేమ్ టైము దేవుళ్ళ మీద నమ్మకాలు కూడా అదే పరిస్థితులలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, ఒకటి ఎక్స్ప్రెసివ్ అవ్వచ్చు, ఎక్స్ప్రెసివ్ కాకపోవచ్చు. ఎందుకు పెరిగాయి అంటారు ఈ పర్సంటేజ్ మీరు అన్నట్లుగా? అంటే ఖచ్చితంగా కష్టాల ప్రాబ్లం. అంటే ఇక్కడ కష్టాల కంటే కూడా కాంపిటీషన్ అని చెప్తాను నేను. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే, విపరీతమైనటువంటి కాంపిటీషన్లోకి నెట్టబడ్డాం మనం అందరము కూడా. అంటే ఏమైపోయింది అంటే, ఒక 1990కి పూర్వము మనం సంపాదించుకునే సొమ్మంతా కూడా దాచిపెట్టుకొని, ఆ డబ్బును దాచుకొని మన కుటుంబాలు తింటాయి, మన పిల్లలు తింటాయి అనే ఆలోచన ఉండేది. 2000 సంవత్సరం తర్వాత ఏమైపోయింది అంటే, మనం సంపాదించుకున్నది మనమే ఎంజాయ్ చేయాలి, ఒక కారు కొనుక్కోవాలి, సో లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, 10 మందికి చూపించుకోవాలి. అంటే స్వతహాగా అనుభవించడం కంటే కూడా 10 మందికి చూపించుకోవాలి అనేటువంటి ఒక పనికిమాలిన భావన జనాల్లో చాలా వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? తప్పు చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణ, ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తుంటే అసలు యాక్చువల్గా వినాయక చవితి అనేది చవితి రోజు చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వినాయక చవితికి 2 రోజుల ముందరనే వినాయక చవితి చేసుకొని దాన్ని మొత్తం ఎడిట్ చేసి అంతా చేసి వినాయక చవితి నాడు పోస్ట్ చేస్తారు. సో దీనివల్ల వాళ్ళ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే,
ఇప్పుడు మాంగళ్యం ఉంది, ఉదాహరణ మెడలో మంగళసూత్రం అనేది ధరిస్తారు అమ్మాయిలు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యన అంటే కొంతమంది అమ్మాయిలు వెస్ట్రన్ కల్చర్కు బానిసలైన అమ్మాయిలు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు, బ్యూటీ పార్లర్కి పోయినప్పుడు ఈ మంగళసూత్రాన్ని తీసి అట్లా పక్కకు పెడతారు. సో మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఆ మంగళసూత్రాన్ని వేసుకుంటున్నావో ఆ సమయం కనుక మంచిది కాకపోతే ఎఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీ. సో అందుకని నువ్వు చేసేటువంటి వినాయక చవితి పూజ కరెక్ట్ సమయంలో చేయకపోతే అది నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్, ఉదాహరణ ఇప్పుడు జనరల్గా బేసిక్గా మనము ఒక యూరోప్ కంట్రీకి పోతున్నాము, ఒక దుబాయ్కి పోతున్నాము అంటే మనం అక్కడికి పోయినాక షాపింగ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో వీళ్ళందరూ ఏంది, ఇక్కడ షాపింగ్ చేసి మళ్ళీ అక్కడ షాపింగ్ చేస్తారు. అంటే చాలా విచిత్రం అయిపోయింది. అంటే ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 10 డొమెస్టిక్ టూర్లు, ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 5 ఇంటర్నేషనల్ టూర్స్. ఇవన్నీ దేనికోసము అంటే సమాజానికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చూపించుకోవడం కోసము, ఆర్భాటాలు. సో ఆర్భాటాల కోసము. సో నేను జనరల్గా ఏం చెప్తా అంటే ఫస్ట్ బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్. ఫస్ట్ బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాక తర్వాత నువ్వు బ్రాండ్లకు అలవాటుగా. ఇప్పుడు ఒక అనామకుడు, ఒక మామూలు మనిషి రేంజ్ రోవర్ కార్ వేసుకొని వస్తే జనాలందరూ రేంజ్ రోవర్ కార్ను చూస్తారు. అదే ఒక సూపర్ స్టార్, ఒక ప్రభాస్, ఒక మహేష్ బాబు వస్తే మహేష్ బాబుని చూస్తారు, ప్రభాస్ని చూస్తారు, కానీ కార్ను చూడరు. సో నేనేమంటే ఫస్ట్ నువ్వు దాన్ని తయారు చేసుకో. ఇప్పుడు ఉదాహరణ ఒక బాలీవుడ్ హీరోయిన్ ఉంది, ఆ బాలీవుడ్ హీరోయిన్ ఒక ఎల్వి హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది, సపోజ్ అది ఫేకే అనుకుందాం, బట్ జనాలు అందరూ అది ఒరిజినల్ అనుకుంటారు. అదే ఒక మామూలు అమ్మాయి నిజంగానే ఎల్వి బ్రాండ్ వేసుకుంది, కానీ అది ఫేక్ అనుకుంటారు. సో అందుకని ఫస్ట్ నీ బ్రాండ్ నువ్వు నిలబెట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు బ్రాండ్స్ జోలికి వెళ్ళు. ఇప్పుడు సో ప్రస్తుతం సమాజంలో ఈ జ్యోతిష్యం గురించి విమర్శించే వాళ్ళ సంఖ్య ఎందుకు ఎక్కువైంది అంటే వాళ్ళకు వ్యక్తిగతమైన అంశాలు చాలా ఉంటాయి. దే వాంట్ సబ్జెక్ట్. అంటే ఏమైపోయింది, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, నన్ను నేను ఓన్గా జర్నలిస్ట్గా నన్ను నేను గుర్తించుకున్నా, నాకు సబ్జెక్ట్ కావాలి అంటే అట్లీస్ట్ నేను ప్రతిరోజు కనీసం ఒక 10 నుండి 15 వీడియోలు చేయాలి అంటే నాకు ఆ మనిషితో పని లేదు, ఆ వ్యవస్థతో పని లేదు, ఆ సబ్జెక్టుతో పని లేదు. నేను రాకెట్ గురించి నేనే మాట్లాడతా, జ్యోతిష్యం గురించి నేనే మాట్లాడతా, రైతు గురించి నేనే మాట్లాడతా, పిడకల గురించి నేనే మాట్లాడతా. అంటే లాస్ట్కు నాకు కావాల్సింది ఏంది అంటే నాకు వ్యూవర్స్ కావాలి. అట్లీస్ట్ నేను పెట్టే సబ్జెక్టుకు నాకు తెలియకున్నా సరే దాని గురించి కంటి చూపు గురించి నేనే మాట్లాడతా, క్యాన్సర్ గురించి నేనే మాట్లాడతా, ఎయిడ్స్ గురించి నేనే మాట్లాడతా. అంటే కాదేది విమర్శకు అనర్హం. అంటే నీకు సబ్జెక్టు తెలుసా తెలియదా అంటే ఇంగితం ఉండేవాడు కంట్రోల్ చేసుకో. ఇప్పుడు నాకు సిగ్గు శరము ఇంగితం ఉంది. నేను ఇప్పుడు ఆ కెమెరామెన్ తీసేటువంటి కెమెరాకు సంబంధించి ఆయన ఎట్లా పెట్టాలి ఫోకస్, ఆయన లెన్స్ ఎంత అడ్జస్ట్ చేసుకుంటాడు ఏంది అనేది నాకు సంబంధం లేని వ్యవహారం. కానీ నేను అసలు దానిలోకి వెళ్ళను. కానీ అదే విశ్లేషకుల పేరుతో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కూడా వాళ్ళే జస్టిఫికేషన్ చేస్తారు. అంటే దాన్ని కూడా నువ్వు కెమెరా ఎట్లా పెట్టాలనో కెమెరామెన్కి వీళ్ళు నేర్పిస్తారు, వీళ్ళే డిస్కషన్. ఎందుకు అంటే వాళ్ళకి ఏదో ఒక 10,000 వ్యూవర్షిప్ పోతే ఇట్లా ఓవరాల్గా తీసుకుంటే నెలకి ఇంత వెళ్తుంది పైసలు. సో దీని మీద బ్రతికే వాళ్ళు, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు విమర్శలు చేస్తారు. సో అట్లనే హేతువాదుల ముసుగులో ఉండేవాళ్ళు విమర్శలు చేస్తారు. అన్నిటికంటే ప్రాబ్లం ఏమైపోయింది అంటే పొద్దున్న లేస్తే హిందూ మతం బాగుండాలి అంటే అసలు హిందూ మతానికి థ్రెట్ ఎవరితోనుంది? హిందువులతోనే ఉంది, ముస్లిమ్స్తో లేదు, క్రిస్టియన్స్తో లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు మన జోలికి రావట్లా. ఎంతసేపు కప్పల భాగవతం లాగా మన జీవితంలో ఎలుకల భాగవతం లాగా ఒక ఎలుక ఇంకో ఎలుకని కిందికి గుంజుతుంది, ఒక కప్ప ఇంకో కప్పని కిందికి లాగుతుంది. అట్లనే హిందువులలో వేణుస్వామి ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ లో మంచిగా ఉన్నాడు అంటే వేణుస్వామి చెప్పింది ఏదైనా జరిగినప్పుడు వేయడానికి ఎవరికి మనసు రాదు, కానీ వేణుస్వామిని విమర్శించడానికి పొలోమంటే అందరూ వచ్చేస్తారు. అంటే మరి నేను హిందువునే కదా, నన్ను కిందికి లాగేవాడు హిందువే కదా, మరి ఇక్కడ హిందూ మతం ఏమవుతుంది? ఇప్పుడు సమాజంలో నేను అబ్జర్వ్ చేస్తున్నా గత కొన్ని రోజుల నుండి, ఒక 6 నెలల నుండి, సంవత్సరం నుండి తెలుగు మీడియా ఇన్ ద సెన్స్ నేను లోకల్ సోషల్ మీడియాలో హిందూ మతాల పేరు మీద కొత్త వర్షన్ వచ్చింది. ఏంటి అంటే హిందూ ఆచార వ్యవహారాలను విమర్శించడము చాలా కామెడీ అయిపోయింది. ఒక ఆయన ఈ మధ్యలో ఇంటర్వ్యూ చూసిన నేను, అసలు దుర్గమాల లేదంటాడు ఆయన. నేను షాక్ అయినా, నేను ఇనుంటావు నువ్వు కూడా. నాకు ఆశ్చర్యం అనిపించింది. దుర్గమాల లేదు అంటే అమ్మవారి మాల, జనరల్ గా భవానీ మాల కరెక్ట్ వర్డ్, భవానీ మాల లేనే లేదు, అసలు చరిత్రలో లేదు అంటాడు. అంటే సమాజము ఏదో విధంగా భక్తి మార్గం వైపు వెళ్తుంది అంటే నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వాలి. కానీ దాన్ని కూడా విమర్శించేవాడు ఎందుకంటారు ఇలా అంటే వీళ్ళందరూ పండితులు కాదు, వీళ్ళందరూ స్టాండింగ్ కమెడియన్స్ ఆర్ సిట్టింగ్ కమెడియన్స్. ఒక ఆయన కూర్చొని మాటలు చెప్తాడు, వాళ్ళు నవ్వడం స్టార్ట్ కాగానే ఈయన మర్చిపోతాడు. ఇక
ఈయనను మర్చిపోయి, అంటే ఆడవాళ్ళు నవ్వుతుంటారు, మగవాళ్ళు నవ్వుతుంటే ఈయన ఆనందానికి పరవశుడు అయ్యి ఇంకా వాళ్ళు నవ్వుతున్నారు కదా అని రెచ్చిపోయి, ఇంకా గ్రహాలు లేవు, దేవుడు లేడు, ఏది ఒక బ్రాహ్మణుడు అయ్యుండి ఒక పండితుడు అయ్యుండి టోటల్ మన సబ్జెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. అట్లనే ఆయన ఎవరో భవానీమాల లేదు అంటాడు. నీకు వచ్చిన నష్టమేముంది, నువ్వు మొగోడివి అయితే భవానీమాల కాదు, ఎవరైతే కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్లో లింగభైరవ అమ్మవారు లేదని చెప్పు, అది నీ గొప్పతనం. నిజంగా లింగభైరవ అమ్మవారు లేనప్పుడు లేదని చెప్పు, ఆమె క్రియేటెడ్ కాడు, చెప్పొచ్చు కదా లేదు అని. ఎందుకంటే అక్కడ భయం ఏంటంటే ఎవరు తంతడు అని. వీళ్ళ భయం అంటే ఏంటంటే ఎక్కడైతే ఎవడు వీళ్ళకి అడ్డు రాడో అక్కడికి వస్తారు. వీళ్ళకి ఒరిజినల్ సబ్జెక్ట్ మాట్లాడే దమ్ము లేదు. సో ఇదంతా ఎంత చేసినా నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, జ్యోతిష్యానికి వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నాకు జనాలకు చెప్పారుగా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుంటారు ప్రతి ఒక్కరు, ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటారు. మామూలుగా హాస్పిటల్కి పోతేనే ఇవాళ ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అది అట్లీస్ట్ తలకాయనొప్పికి పోయినా వాళ్ళు దే వాంట్ ప్రైవసీ. అంటే కారు డైరెక్ట్గా B1కి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతారు, డాక్టర్ని కలుస్తారు, వస్తారు. అట్లాంటిది వేణుస్వామి దగ్గరకు వచ్చి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా, లేదంటే నేను ప్రజలకి చెప్పాలనుకుంటున్నా అనుకోరు కదా. ఎవరో ఒకళ్ళు వేణుస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని వీడియోలు తీసినప్పుడు 100 మందిలో ఒక వీడియో తీసినప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తాము, దానివల్ల నా దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ 99% నా దగ్గరకు వచ్చినట్టు తెలియదు. నా దగ్గరికే కాదు, జ్యోతిషం అనేది ఎక్స్ట్రీమ్గా జనాల్లోకి వెళ్తున్నది. ఎట్ ది సేమ్ టైం భక్తి అనేది జనాల్లోకి వెళ్తున్నది. దాన్ని భయం అంటమా భక్తి అంటమా పక్కన పెడితే ఈరోజు జనాలు ముక్కోటి కానీ ఇతరత్ర పండుగలు కానీ జనవరి 1 కానీ జనాలు విపరీతంగా దేవాలయాల్లో ఉంటున్నారు. అంటే జనాలకు దేవుడి మీద కానీ శాస్త్రాల మీద కానీ వచ్చినటువంటి నమ్మకము, ఈ నమ్మకాన్ని ఎవరో ఒకళ్ళు వచ్చి టీవీలో కూర్చొని చెప్పినంత మాత్రాన పోదు. సో ఇది జనాల్లోకి విపరీతంగా వెళ్తానే ఉంటుంది. జనాలు ఎప్పుడే కానీ ఎంత వెస్టర్న్ కల్చర్కి వెళ్ళినా నమ్మకము అనేది ఒకటి ఉంటుంది. మనల్ని నమ్మించేది, మనల్ని బ్రతికించేది నమ్మకము. ఈ నమ్మకం లేకపోతే మనకు జీవితం లేదు. సో ఈ జ్యోతిష్యము అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి ఒక వ్యక్తిని బయటకు తీసుకురావడానికి, జరగబోయే నష్టాన్ని చెప్పడానికి మాత్రమే పనికి వచ్చేటువంటి శాస్త్రము. అంతేగాని నువ్వు 50 ఏళ్లకు నరుకుతావు, 40 ఏళ్లకు కారు కొంటావు, ఈ సొల్లు పురాణం చెప్పాల్సిన పని లేదు. జరగబోయేటువంటి నష్టాన్ని గనక చెప్పగలిగితే జ్యోతిష్యము దాన్ని సరి చేసుకోవడంతో పాటు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి ఆ వ్యక్తికి చాలా 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 ఉపయోగపడుతుంది. భార్యాభర్తలు తన్నుకొని చస్తారు, విడిపోతారు అని చెప్పడంలో ఉద్దేశము మీరు విడిపోండి అని కాదు. భార్యాభర్తల్లో అట్లీస్ట్ జనరేషన్ బట్టి ఈ రోజు భర్త అనేవాడు కాంప్రమైజ్ అయ్యి భార్య తిట్టినా పడి ఉంటాడు అని ఇక్కడ ఉద్దేశము. అంటే ఒకప్పుడు భార్యకు భర్తకు పెళ్లికి కనీసం 10 సంవత్సరాల గ్యాప్ ఉండేది. ఎందుకు అంటే భార్య అనే అమ్మాయి చిన్నపిల్లగా ఉంటే భర్త అనేవాడు ఒక కూతుర్ని చూసుకుంటాడు అనే ఉద్దేశంతో ఆ పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఇవాళ ఏం చేస్తున్నారు, ఇద్దరికి 6 నెలలు తేడా ఉండదు. సో ఇద్దరు టెంపర్మెంట్ లో వెళ్తారు, ఇద్దరు గొడవలు పడతారు. సో ఈ కండిషన్ లో వాళ్ళిద్దరు విడిపోయేటువంటి తత్వం వైపు వెళ్తారు. కాబట్టి మొదలే మీ జాతకాలు బాగాలేవు, మీకు విడిపోయే అవకాశం ఉంది అంటే మిమ్మల్ని విడిపోమని చెప్పడం కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి, కాంప్రమైజ్ కండి, ఈగోస్ పక్కన పెట్టండి, మీ పొసెసివ్నెస్ ను పక్కన పెట్టండి. సో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో క్యాలిక్యులేటెడ్గా ఉండండి, తన్నుకొని చావకండి, విడిపోకండి అని మొదలే వాళ్ళని హెచ్చరించడం అనేటువంటిది దీంట్లో భాగము. కానీ ఇవాళ ఏమంటున్నారు, శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోమని చెప్తున్నాడు వేణుస్వామి అంటే దాన్ని శుభమా అని చెప్పరు నాయన. ప్రతి ఒక్కళ్ళకి అదే చెప్తున్నారు. ఆ మాతకు వస్తే మీరు పొద్దున్న లేస్తే 100 పెళ్లిలలో 80 పెళ్లిళ్ళు డివోర్స్ అవుతున్నాయి. మరి దీని మీద మీరే కదా డిబేట్ పెడతారు. సో ఇదంతా ఏంటంటే ఒక వ్యక్తిని విమర్శించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా తీసుకురావచ్చు. దాన్ని రామ అంటే దాన్ని చిన్న పదాలు మారిస్తే ఆ రామ అనేది ఒక బ్యాడ్ వర్డ్ అవుతుంది. సో దాన్ని ఎట్లంటే చేసుకొని పోవచ్చు. కానీ ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులలో జ్యోతిష్యం కానీ శాస్త్రాలు కానీ దైవత్వం కానీ తగ్గేదే లేదు, ముందుకెళ్తానే ఉంది. ఇప్పుడు ఒక మనిషి జననం దగ్గర నుంచి చనిపోయే వరకు జాతకం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే చూడాలి అని చెప్పి ఒకప్పటి కాలంలో చెప్పేవారట. కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా జాతకం చూపించుకోవడము, అసలు ఇది మన సాంప్రదాయంలో లేనే లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నేను లాస్ట్ ఇయర్ ఒక హీరోకు ఒక బిడ్డ పుడితే నేను చెప్పినప్పుడు చాలా మంది మేధావులు వచ్చి నన్ను విమర్శించారు. చిన్న పాపకు జాతకం చెప్తారా ఎవడన్నా అని. నీకు తెలిసే ఉంటే కృష్ణదేవరాయల ఆస్థానం కానీ ఇతర రాజులు పెద్ద రాజుల ఆస్థానంలో కానీ ఆస్థాన సిద్ధాంతి అని ఉండేవాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాణికి కూతురు పుట్టిన కొడుకు పుట్టిన వాళ్ళు వచ్చి మొత్తం లైఫ్కు సంబంధించిన జాతకాన్ని రాసేవాళ్ళు.
పుట్టడంతోనే అసలు ఈ పుట్టిన రోజే రాసేవాళ్ళు. వీళ్ళు ఏమవుతారు, ఈయన జీవితంలో ఏమవుతాడు, దొంగ అవుతాడా, మంచోడు అవుతాడా, రాజు అవుతాడా, లంగ అవుతాడా, క్రికెటర్ అవుతాడా, అంటే ఆ దేశకాలం మన ప్రశ్న బట్టి అప్పుడు. సో దాన్ని ఇప్పుడు కన్వర్షన్ చేసుకుంటే ఇప్పుడు మేము రాసే జాతకంలో ఇప్పుడు వీడు ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఎంటర్ప్రెన్యూర్ అవుతాడా, ఉద్యోగస్తుడు అవుతాడా. సో ఇవన్నీ అంచనా వేగ. ఒక మనిషి పుట్టినప్పటి నుండి లగ్నాన్ని బేస్ చేసుకొని 1వ నెంబరు అంటే లగ్నము నుండి 12వ నెంబరు అంటే వ్యయము, 1 నుండి 12 గడులను కనుక తీసుకొని రాస్తే ఆ మనిషి ఎప్పుడు పుట్టి ఏమేం చేస్తాడు, ఎప్పుడు చనిపోతాడు అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేయవచ్చు. సో ప్రతి రోజు జాతకాన్ని వేసుకోవచ్చు, ప్రతి నెల జాతకాన్ని వేసుకోవచ్చు. గోచారము గ్రహచారము అని 2 ఉంటాయి. గోచారము అంటే ప్రస్తుతం జరిగేటువంటి గ్రహాల యొక్క గమనం ఏ విధంగా ఉంది అని తెలియజేసేది గోచారము. గ్రహచారము అంటే పుట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని రాసేది గ్రహచారము. జనరల్ గా తెలుగు రాష్ట్రాల్లో చాంద్రమానాన్ని మాత్రమే బేస్ చేసుకొని జాతకాలు రాస్తారు. కానీ వేణుస్వామి ఒక్కడే చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానము అనే 3 విభాగాలను బేస్ చేసుకొని జాతకాలు రాస్తాడు. చాంద్రమానము అంటే చంద్రుడిని బేస్ చేసుకొని రోజున్నర పాటు చంద్రుడు ఒక రాశిలో ఉండేదాన్ని చాంద్రమానము అంటారు. ఇది మన దక్షిణ భారతదేశంలో వాడతాము. సౌరమానము అంటే సూర్యుడు, రవి ఒక నెలలో ఒక రాశిలో ఉంటాడు, దాన్నే మనం సౌరమానము అంటాము. అలాగే బార్హస్పత్యమానము అంటే బృహస్పతిమానము, సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండేదాన్ని బార్హస్పత్యమానము అంటాము. మనము పుట్టినప్పటి నుండి కనీసము నాకు తెలిసి గత 1000 సంవత్సరాలు లేనటువంటి చరిత్ర ఈ సంవత్సరము 2026లో మనం చూడబోతా ఉన్నాము. గురువు ఒకే సమయములో 6 నెలల్లో 3 రాశుల్లోకి ప్రవేశిస్తా ఉన్నాడు. అంటే జనరల్ అరుదు కాదు, అసలు మనం ఎప్పుడు చూడలే. అందుకనే ఈ సంవత్సరం చాలా పెను సంచలనాలు ఉంటాయి. 2026లో గురువు మిథునం, కర్కాటకం, సింహం 3 రాశుల్లోకి వచ్చి మళ్ళీ రివర్స్ వస్తున్నాడు కర్కాటకానికి. సో చాలా విచిత్రమైనటువంటి ఒక గమనాన్నిగా మనం చూడాల్సి వస్తుంది. ఇది చాలా పెను సంచలనాలకు అంటే సృష్టిలోనే ఒక విచిత్రమైనటువంటి అనుభూతిని మనం పొందబోతా ఉన్నాము, మంచి చెడులు పక్కన పెడితే. సో ఇలాంటి పరిస్థితి నుండి జాతకాలను విశ్లేషించడము ఇవన్నీ కూడా నడుస్తాయి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.